శ్రీ గురుభ్యో నమః. ఎందరో జీవితాలకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పెంపొందిస్తూ అందరి జీవితాలలో సౌభాగ్యాన్ని కురిపిస్తున్న శ్వాస పుస్తకాన్ని రచించిన శ్రీ మారెళ్ళ రవిశాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకమ్మా ఆ రోజు నేను మిమ్మల్ని ముందు మాట రాయమంటే మీకు కుదరనే లేదు, కానీ ఈరోజు ఎందుకు విశిష్టంగా నాకు ఇలా కృతజ్ఞతలు చెప్తారు అని మీరు అడుగుతున్నందుకు నా ఈ సమాధానం వినండి నాన్న. నేను జూమ్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వివరణ అనే క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. సుమారు 200 మంది ఆ క్లాస్లో ఉంటూ ఉన్నారు. అందులో బిడ్డల యొక్క అనుభవాలు వింటుంటే నా మనస్సు పులకరిస్తోంది. మీరు పుస్తకం ప్రింటింగ్ అవ్వకముందే మాకు పంపించడం జరిగింది. దాన్ని చదివాను, ఎంతో ఆనందించాను, కొద్దిగా అసూయ కూడా పొందాను. ఎందుకంటే యోగ విద్య మా గురువుల నుంచి నేర్చుకున్న ఎంతో గొప్పదైన విషయం నాకు తెలుసు. నాకు చక్రాల గురించి తెలుసు, చక్రాల క్వాలిటీలు తెలుసు, ఫిజికల్ క్వాలిటీలు తెలుసు, సైకలాజికల్ క్వాలిటీలు తెలుసు, స్పిరిచువల్ క్వాలిటీస్ తెలుసు, నాడుల గురించి విశేషంగా తెలుసు. వీటన్నింటి గురించి నేను ఎంతో గొప్పగా చెప్తాను అనే ఒక భావం నాకు ఉండేది. ఇప్పుడు మీరు శ్వాస పుస్తకం నాకు అమ్మ ఎలా ఉందో చూడండి అని పంపించకముందు, కానీ ఆ పుస్తకం కొంత చదివిన తరువాతే అసలు ఇంతటి జ్ఞానాన్ని మీరు ఎలా గ్రహించగలిగారు, ఈ విషయంలో రవిశాస్త్రి గారికి ఇది ఎలా సాధ్యమైంది, వేదాలు ఏం చెప్పారు, వేదాంతాలైన ఉపనిషత్తుల్లో ప్రాణం గురించి, శ్వాస గురించి ఏం తెలియచేశారో చెప్పారు. శ్వాస ఏ విధానంలో ఏమి చేస్తే మనుషుల యొక్క జీవితాలకి ఏమేమి కలుగుతాయో కూడా చెప్పారు. ఓ చిన్న ఉదాహరణ చెప్పనా మీతోటి. ఒక పాప ఉండేది. ఆ అమ్మాయికి ఒక సర్జరీ అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ మూలన బ్రెయిన్ సర్జరీ కూడా జరిగింది. ఆ అమ్మాయి ఇంకా కొంచెం రికవర్ అవుతూనే ఉంది. కానీ అనుకోకుండా మొన్న గోశాలలో జరిగే చండీ హోమానికి హైదరాబాద్ నుంచి ఒక 10 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ తిరుగు ప్రయాణంలో ఆ అమ్మాయి మళ్ళీ మైగ్రేన్ హెడేక్ ఎక్స్పీరియన్స్ అయితే వెంటనే ఇక్కడి నుంచి వచ్చిన రవీంద్ర, లలిత వీళ్ళందరూ ఇలా శ్వాసక్రియ జరుపు, ఇలా ఈ ముక్కు నుంచి ఇలా తీసుకో, ఈ చంద్రభేది ఇలా చేయడం ద్వారా నీకు ఇలాంటి ఉపశమనం కలుగుతుంది అని చెప్పడం, ఆ అమ్మాయి అలా ఆచరించడం, ఆ నొప్పి తగ్గిపోయి ఇలా జరిగింది గురుమాతాశ్రీ అని చెప్పి తన అనుభవాన్ని ఫోన్లో నాతో పంచుకోవడం, ఇలాంటివన్నీ నాకు ఎంతో ఆనందం కలిగించాయి. ఇంకా ఒక విషయం చెప్పాలి. ఎందుకో తెలియదు, కాకినాడలో జరిగే ఒక యోగ ప్రతిష్టకి మేము వచ్చాం. అక్కడ నాకు బీపీ ఉందని కూడా తెలియదు, కానీ అక్కడ డాక్టర్లు సరదాకి టెస్ట్ చేస్తే బీపీ ఉంది. ఆ విషయం నాకు తలనొప్పి ఇలా ఉంటుందని సిమ్టమ్స్ చెప్తే దీని కారణమే అన్నారు. వెంటనే నా శిష్యుడు ఒక అతనిది భీమవరం, మాణిక్యాలరావు తన పేరు. మాతాజీ మీరు చంద్రభేదిని మాత్రమే చెయ్యండి, మీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది అంటే నా స్వ అనుభవం వెంటనే తలనొప్పి తగ్గిపోవటం. ఇలాంటి అనుభవాలు. ఇంకో అద్భుతం చెప్పాలి. బాగా కోపం వస్తూ చిరాకు పడుతూ భర్తని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేని భార్యలకు కూడా చంద్రభేదిని ప్రాణాయామం ద్వారా వాళ్ళల్లో ఏర్పడుతున్న శాంతి, సహనం, ఓర్పుల గురించి కూడా ఎందరో విశిష్టంగా తెలియజేయడం జరిగింది. అంతటి అద్భుతమైన గ్రంథాన్ని రాసి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో ప్రజలకు మీరు శ్వాస పుస్తకాన్ని అందించినందుకు మా యోగులందరి నుంచి కూడా, ఎందుకంటే బాబాగారు శ్వాసని పొగిడారు, అలాగే ఎందరో గురువులు రిషికేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మహా అద్భుతంగా మీరు శ్వాస పుస్తకం రాశారు, మీరు చేసిన ఈ పనికి మేమందరం ఆనందిస్తున్నామని తెలియజేయటం, నేనే అక్కడ ఉన్నాను మీతో పాటు. అలాగే ఎందరో శ్రీకృష్ణ చాముండేశ్వరి గారు ఇలాంటి వాళ్ళందరూ ఈ పుస్తకాన్ని గురించి విశేషంగా తెలియజేయడం జరిగింది. మీకు ఆయురారోగ్యాలు, అఖండ ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః.